జస్టిస్ ఈశ్వరయ్య గారిని తమ సందేశం వినిపించవలసిందిగా కోరుతున్నాను. భక్తి ధార్మిక సమ్మేళనానికి విచ్చేసిన పీఠాధిపతులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. నా ప్రియతమ సోదరులు న్యాయమూర్తి ఆనరబుల్ జస్టిస్ నరసింహారెడ్డి గారు, మరి నరేంద్ర చౌదరి గారికి, ఈ సభకు వచ్చిన ఎందరో మహానుభావులకు, ఆత్మిక సోదరిమణులందరికీ హృదయపూర్వక అభివందనములు, నమస్కారములు. ఉదయం నుండి చర్చాగోష్ఠులు జరుగుతూ ఉన్నాయి. ఎలా మరి భారతదేశం యొక్క గురి ఏదైతే గురుస్థానం ఉందో ఆ గురుస్థానాన్ని మళ్ళీ ఎట్లా పొందాలి, మళ్ళీ ఆది దేవీ దేవత సనాతన ధర్మాన్ని ఎట్లా పునఃప్రారంభించడానికి ఏ విధమైన చర్యలు చేయాలి అని ఎందరో మహానుభావులు, గురువులు వారి యొక్క అభిప్రాయాలు చెప్పినారు. మరి ముఖ్యమంత్రి గారు వారు కూడా నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి మరి ఏ రకమైన ఒత్తిడులకు లోకుండా మంచి ఒక సత్సంప్రదాయంగా ఉన్నటువంటి ఒక సమాజాన్ని స్థాపించాలని వారు కూడా అన్నారు. మన రాజ్యాంగం చెప్తా ఉంది, సామాజిక న్యాయము, రాజకీయ న్యాయము, మరి ఆర్థిక న్యాయం చేయాలని. మరి సామాజిక, ఆర్థిక, మరి రాజకీయ న్యాయము చేసేది మరి యొక్క సామాజిక న్యాయం చేయడానికి మాత్రము ఈ గురువులు, మరి యొక్క న్యాయాధిపతులు మేము కొంతవరకు ఈ సామాజిక న్యాయాన్ని సంపాదించడానికి లేకపోతే ఇవ్వడానికి మా యొక్క విధి కొంతవరకు మనం చేయొచ్చు. కానీ ఇంతమంది గురువులు చెప్పింది ఒకటే, మన యొక్క భారతదేశము సనాతన ధర్మము, మన సంస్కృతి చాలా గొప్పది. మన భారతదేశం యొక్క సనాతన ఏదైతే ధర్మం ఉందో, మరి దేవతా ధర్మం ఉందో, ఇక్కడ ఏదైతే సత్య త్రేత ద్వాపర కలియుగాలు ఉన్నాయో, వేదాలు, స్మృతులు, మరి భారతము, భాగవతము ఏదైతే మరి ఏదైతే వారి యొక్క సారం ఉందో, వీరి యొక్క సారము యొక్క భక్తి యొక్క ఫలము జ్ఞానం రావాలని. న్యాయమూర్తులకి సాధారణంగా చప్పట్లు అలవాటు లేవు. తీర్పులు చెప్పినప్పుడు చప్పట్లు కొట్టరు. కానీ ఒక అపూర్వమైనటువంటి సందేశాన్ని సంక్షిప్త సుందరంగా అందించిన జస్టిస్ ఈశ్వరయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి అనుగ్రహ భాషణం భారతీయ సంప్రదాయానికి, హిందూ ధర్మానికి ఒక ప్రతీకగా నిలిచి బడుగు బలహీన వర్గాల వాడలలో సైతం పర్యటించి వాడల వాడే వెంకటేశ్వరుడు అన్నట్టుగా కీర్తన భావాన్ని నిరూపణ చేస్తూ తన మృదు మధుర భాషణం ద్వారా లక్షల మందికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తున్న శ్రీ 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 త్రిదండి రామానుజ చెనుజేయర్ స్వామి వారిని తమ అనుగ్రహ భాషణం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు భారతదేశంలో ఉండే వైద్యులందరూ కూడా వైద్యుల దినముగా ఈనాటిని పాటిస్తారు. నేషనల్ డాక్టర్స్ డే. శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు ఈరోజు సమాజంలో ఉండేటటువంటి రోగాలను కూడా తొలగించడానికి వీలయ్యేటట్లుగా ఏదైనా ఒక వైద్యాన్ని మనం అందించగలమా అనే ఒక కృషిని, అగ్రాసనాన్ని వేసి తద్వారా సామాజికమైనటువంటి ఆరోగ్యాన్ని సాధించే ఒక కృషిని ఆరంభించాలి అని అనుకోవడం ఈ సమాజానికి శుభోదర్కము అని మేము భావిస్తున్నాం. ఎవరైనా
ఉన్నతిని కోరుకుంటారు. ప్రతి వాళ్ళు ఇంతకంటే నేను పైవాణ్ణి కావాలి, ఇంతకంటే నేను గొప్పవాణ్ణి కావాలి అనే కోరుకుంటారు. అన్ని రంగాల్లో వాళ్ళు అలా గొప్పవాళ్ళు కావాలి అని కోరుకుంటారు. గొప్పతనం దేనివల్ల వస్తుంది అనేదాన్ని భోజుడనే మహానుభావుడు చెప్పాడు. ధర్మాన్ని ఆచరిస్తే ఉత్తమ గతి వస్తుందయా అంటే ఉన్నత గతి వస్తుంది అని చెప్పాడు ఆయన. ఉచ్చైర్గతిర్ జగతి సిద్ధ్యతి ధర్మతః. దాన్ని అందించేటటువంటి మహానుభావులు మనని గురించినటువంటి ఒక స్పష్టమైన అవగాహన కలిగిన వారు మాత్రమే అందించగలుగుతారు. రోగిని గురించి తెలియని వ్యక్తి డాక్టర్ కాలేడు. రోగాన్ని గురించి తెలియని వ్యక్తి సరి అయినటువంటి మందు ఇవ్వలేడు. సమాజాన్ని గురించి, సామాజికుల గురించి, సమాజంలో ఏర్పడే రుగ్మతలని గురించి, ఆ రుగ్మతల యొక్క కారణాల గురించి స్పష్టత లేనటువంటి వ్యక్తులు సమాజానికి మార్గదర్శనాన్ని చేయలేరు. సమాజాన్ని గురించినటువంటి స్పష్టమైన అవగాహన కలిగినటువంటిది వేదమని భోజుడనే మహానుభావుడు చెప్పాడు. ఈ కులమని కానీ, ఆ కులము అని కానీ, ఈ మతమని కానీ, ఆ మతమని కానీ తారతమ్యాన్ని చూపించకుండా ప్రాణికోటి సుఖపడాలి అనే కోరికతోటి మంచి ఆచరణ ఇది అని నిరూపించింది వేదం సమాజానికి. ఇందాక మా పరిపూర్ణానంద స్వామి చెప్పినట్టుగా ఒకడు ఆస్తికుడైనా ఒకడు నాస్తికుడైనా వాని యొక్క భావాన్ని గౌరవించి ఆ రకమైనటువంటి జీవితాన్ని వాడు గడపడానికి అవకాశం కలిగించి ఒక సమాజం ఆరోగ్యంగా ఉండాలి అని అన్నట్టయితే ఆ సమాజం ఏ పునాది మీద ఏర్పడిందో దాన్ని గుర్తించి ఆ పునాదిని మనం స్థిరంగా ఉండేటట్టు చేయాలి. ఇది మొదటిది. దాని తరువాత ఆ సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులకు ఒక భద్రతని కలిగించాలి. దాని తర్వాత ఆ సమాజపు విలువలని అందుకోవాలని వచ్చే వ్యక్తులకి ఆదరణని అందించాలి. మన సమాజంలో ఎవరిని చిన్నచూపు చూడటం కానీ, ఎవరిని నిందించడం కానీ ఎప్పుడు మనకి వినిపించదు, కనిపించదు. ఎవరెవరి స్థాయిలో వాళ్ళని గౌరవిస్తూ తద్వారా తన ఉనికిని కోల్పోకుండా ఉండగలిగేటట్లుగా సమాజాన్ని ఎలా నడపాలో మనకి వేదం శాసించింది. దాన్ని వివరించగలిగే మహనీయులు మనకి మార్గదర్శకులు అవుతారు. అలాంటి మహానుభావుల యొక్క మార్గదర్శనంలో మనం ముందుకు సాగాలి. ఇది భోజుడనే మహారాజు చెప్పిన మాట. తాను ఇవాల్టికి చరిత్రలో నిలవటానికి ఆ మార్గాన్ని తాను అవలంబించడమే కారణము అని ఆ మహానుభావుడు భావించి ఉంటాడు. ఈవేళ మనం సమాజంలో ఎన్నో రకాలైనటువంటి రుగ్మతలను గమనిస్తున్నాం. అటు రాజకీయంగా కావచ్చు, ఇటు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, కుటుంబపరంగా ఎన్నెన్ని రంగాల్లో మనం లోపాలని చూస్తున్నా వీటన్నిటిని కూడా సంస్కరించి సవరించి చేయగలిగేటటువంటి స్థితి మనకి శాసనం అందివ్వాలి. అయితే శాసనాన్ని కానీ ఇటు ప్రజలని కానీ నడిపించగలిగేటటువంటి మాధ్యమం సమర్థవంతంగా ఉండాలి. అది జ్ఞానులైనటువంటి మహానుభావులైన పెద్దల ద్వారా జరగాలి. అయితే ఈ రోజుల్లో అలాంటి వారందరినీ కూడా ఒక చోటకి తేగలిగేటటువంటి ఒక శక్తి మన ఎలక్ట్రానిక్ మీడియాకి ఉంది. తన బాధ్యతని ఎలక్ట్రానిక్ మీడియా కూడా సమర్థవంతంగా నిర్వహించాలి. అలా నిర్వహించాలి అనేటటువంటి ఒక భావన శ్రీమాన్ చౌదరి గారికి కలగడం బహుశా శుభం జరగడానికి ఇది ఒక ద్వారాన్ని తెరుస్తోంది అని అనిపిస్తుంది.
ఇందాక చీఫ్ మినిస్టర్ గారు చాలా గొప్ప మాట మాట్లాడారు. సమాజంలో ఈవేళ మనం అందరం ఏదో ఒక స్థాయిలోకి వచ్చిన వాళ్ళం. రేపటి సమాజాన్ని మనం చూడాలి అని అనుకుంటే యువత దాన్ని సాధించాలి. అయితే ఈవేళ యువతలో రకరకాలైనటువంటి అలవాట్లని, రకరకాలైనటువంటి అభ్యాసాలని మనం చూస్తున్నాం. ఒక పోటీ తత్వాన్ని మనం గమనిస్తున్నాం. కానీ ఆ పోటీతత్వం ఆరోగ్యకరమైన పోటీతత్వం కాకుండా ప్రక్కవాణ్ణి అణిచేటటువంటి పోటీతత్వాన్ని మనం గమనిస్తున్నాం. ఇలాంటి దాన్ని మార్చాల్సిన బాధ్యత వారిలో మనం నెలకొల్పాలి. అంటే చిన్న వయస్సులోంచి వారికి ఆ సంస్కారాన్ని అందించాలి. ఈవేళ యువత పెద్దలైన తర్వాత ఏర్పడేటటువంటి మళ్ళీ సమాజం ఈవేళ ఉండేటటువంటి పిల్లల మీద ఏర్పడుతుంది. అక్కడి నుంచి మనం వేసుకుని ఒక పునాదిని తేగలిగితే సమాజానికి మంచి భవిత ఏర్పడుతుంది. చిన్నపిల్లల్లో మనం 1వ తరగతి దగ్గర నుంచే ఐఐటికి ప్రిపేర్ చేస్తాము అని వాళ్ళకి సాంకేతిక విద్యా ప్రాధాన్యాన్ని మనం అందిస్తూ, ఇంత చేసిన తర్వాత యంత్రాలతోటిని డబ్బులతోటి కాదు కదా మనిషి బతికేది, తోటి తన కష్టసుఖాల్ని పంచుకోగలిగేటటువంటి వ్యక్తులతోటి సమాజంలో బ్రతకాలి. ఇంట్లో ఉంటే భార్యా పిల్లలతోటో తల్లిదండ్రులతోటో, బయటికి వెడితే మిత్రులతోటి, తన సహా ఔద్యోగికమైనటువంటి రంగంలో ఉండే వ్యక్తులతోటి, సమాజంలోకి వెడితే ప్రజానీకంతో ప్రతి వ్యక్తి తన యొక్క ఆనందాన్ని దుఃఖాన్ని పంచుకోవలసి ఉంటుంది. కానీ అలా హృదయాన్ని పంచుకోగలిగేటట్లుగా వ్యక్తిని తయారు చేయగలిగే విధానం ఈవేళ మనం కోల్పోతున్నాం.